ఈరోజు మనము రాజనీతి శాస్త్రంలో మరియు రాజకీయ రంగంలో చాలా ముఖ్యమైన పాత్ర వహించే కాన్సెప్ట్స్ రెండు ఉన్నాయి. అవి ముఖ్యంగా లిబర్టీ మరియు ఈక్వాలిటీ. ఈ రెండు నిజానికి మోడర్న్ డెమోక్రాటిక్ థియరీ ప్రజాస్వామ్య సిద్ధాంతంలో ఇది ప్రజాస్వామ్య సిద్ధాంతం దీని మీదనే నిలబడుతుంది అనొచ్చు. అంటే మనిషి ఏ విధంగా రెండు కాళ్ళపై నిలబడి నడుస్తాడు, అనేక కార్యాలు చేస్తాడు, అదేవిధంగా ఈ ప్రజాస్వామ్యం అనేది వ్యక్తి స్వేచ్ఛ అనేది నిజానికి ఈ రెండు మన రెండు భావనలపై నథింగ్ బట్ ది టూ పిల్లర్స్ ఆర్ టూ లెగ్స్ ఆఫ్ ది డెమోక్రసీ. అయితే ఇక్కడ మనము పూర్వరంగానికి పోతే అనేక దశాబ్దాల్లో ఏ విధంగా ప్రజలు ఒక రాజ్యంలో ఒక దేశంలో తమ యొక్క జీవనాన్ని గడిపారు అని కనుక చూస్తే వాళ్ళు ముఖ్యంగా జీవించి తర్వాత తమ కుటుంబంలో మన ఫ్యామిలీ సర్కిల్లో కొంత ఫ్రీడమ్ కలిగి ఉన్నా కూడా నిజానికి వాళ్ళ మీద అనేక కట్టుబాట్లు ఉండేవి, అనేక రెస్ట్రిక్షన్స్ ఉండేవి. వాళ్ళ మూమెంట్లో రెస్ట్రిక్షన్లు, వాళ్ళ యొక్క ఆలోచనలో రెస్ట్రిక్షన్స్, తర్వాత వాళ్ళ యొక్క ఆర్థిక పరిస్థితి మీద ఎంత తినాలి, తర్వాత ఎంత తినద్దు అనే దాని మీద రెస్ట్రిక్షన్స్ ఉండడం మనము ముఖ్యంగా చరిత్రలో చదువుకోవచ్చు. తర్వాత కొన్ని ముఖ్యమైన పౌరాణిక చిత్రాల్లో చూడవచ్చు. సో పర్టికులర్గా రాజరికాల్లో మన ఈ రాజుకే తర్వాత రాజు చుట్టూ ఉన్న మన బంధువులకి కానీ లేకపోతే రాజు అనుమతించిన కొందరి ఆఫీసర్స్, కొందరు వ్యక్తులకు మాత్రమే స్వేచ్ఛ ఉండేది, లిబర్టీ, ఈక్వాలిటీ ఉండేది. కానీ అందరికీ ఇతర ప్రజలకి, సామాన్య ప్రజలకి ఒక 90%, 95%కి అటువంటి హక్కులు ఏం లేవు, అటువంటి స్వేచ్ఛలు ఏం లేవు. అయితే ఈ స్వేచ్ఛ అనేది నిజానికి గ్రూపులో కూడా ఉండకపోయేది. వాళ్ళు ఒక గ్రూప్గానే వాళ్ళు స్వేచ్ఛ లేని ఒక గ్రూప్ అనేది. ఉదాహరణకి బానిసలు, ఒక సమాజము చరిత్రలో సమాజము మాస్టర్స్ తర్వాత స్లేవ్స్గా విడిపోయి ఉండేది. దెర్ ఆర్ టైమ్స్ వెన్ పీపుల్ డిడ్ నాట్ హ్యావ్ ఎనీ లిబర్టీ, పీపుల్ లివ్డ్ యాజ్ స్లేవ్స్. అంటే కట్టు బానిసలు కూడా ఉన్నారు. నాగరికతల్లో కానీ చాలా కాలము చాలామంది ఒక సమాజంలో చాలామంది బానిస జీవితం గడిపారు. ఫర్ ఎగ్జాంపుల్ అరిస్టాటిల్ కాలంలో కూడా, అరిస్టాటిల్ అంతటి మన గొప్ప శాస్త్రజ్ఞుడు కూడా అది బానిసత్వం అనే వ్యవస్థని, పరిస్థితిని సమర్థించాడు. అంటే వేరే కారణాలు, అతనికి ఇచ్చిన కారణాలు వేరే, కానీ మొత్తం మీద అతని కాలంలో మాస్టర్స్ మరియు బానిసలు అనే ముఖ్యమైన రెండు వర్గాలు ఉండేది. అయితే ఆ పరిస్థితి నుంచి చాలా ముందుకు వచ్చిన తర్వాత కొందరు మాత్రమే మన ఫ్రీడమ్, స్వేచ్ఛ అనుభవించిన వాళ్ళు, చాలామంది ఫ్రీడమ్ లేని వాళ్ళు ఉండేది.
ఫర్ ఎగ్జాంపుల్ భూస్వామ్య వ్యవస్థలో భూస్వాములకు స్వేచ్ఛ ఉండేది, మరి భూమి లేని వాళ్ళకి బానిసలకి స్వేచ్ఛ లేకుండా ఉంది. సో మన దేశంలో కూడా ఖచ్చితంగా అందుకు చాలా చారిత్రక వాస్తవాలు, చారిత్రక మన ఇది ఎవిడెన్స్ మన చరిత్రలో ఉంది. మన దేశంలో కూడా బానిసత్వము, బానిస యుగం ఉంది అని. అయితే ఈ పరిస్థితులను అధిగమించి అనేక రాజనీతి శాస్త్రజ్ఞుల యొక్క వ్రాతలు, భావాలు మన ప్రజలపై ప్రభావం చూపి అటువంటి పరిస్థితులకు వ్యతిరేకంగా విప్లవాలు రావడం జరిగింది. ముఖ్యంగా ఇటువంటి విప్లవాలు ఈ బానిసత్వానికి వ్యతిరేకంగా, కట్టు బానిసత్వానికి వ్యతిరేకంగా, స్వేచ్ఛకు కావాలని, సమానత్వం కావాలని నిజానికి మన వెస్ట్రన్ కంట్రీస్లో, ప్రత్యేకంగా గ్రీస్లో, ఫ్రాన్స్లో, తర్వాత అమెరికాలో ఈ మన బానిసత్వాన్ని, ఫర్ ఎగ్జాంపుల్ అమెరికన్ రెవల్యూషన్ మన ఇది 1776లో అమెరికన్ రెవల్యూషన్ వచ్చినప్పుడు, 1776లో అమెరికన్ రెవల్యూషన్ వచ్చినప్పుడు బానిసత్వం కాకుండా దానికంటే ముందు నిజానికి సివిల్ వార్ అనేది వచ్చింది అక్కడ. దానికి స్లేవ్స్కి అబ్రహాం లింకన్ లీడర్గా ఉండే, స్లేవ్స్కి అబ్రహాం లింకన్ లీడర్ ఉండే. అబ్రహాం లింకన్ మరి ఇతరుల యొక్క నాయకత్వాన అమెరికన్ స్లేవరీ వాజ్ అబాలిషన్. అసమానత్వం, సామాజిక అసమానత్వం, ఆర్థిక అసమానత్వం ముఖ్యంగా అమెరికన్ కంట్రీస్ అబాలిష్ చేయడం. అదేవిధంగా తదనుగుణంగానే ఇతర దేశాల్లో కూడా అది మన సమానత్వానికి, అసమానత్వానికి, బానిసత్వానికి వ్యతిరేకంగా పోరాటాలు జరిగి మన ఈ స్వేచ్ఛను, లిబర్టీని సాధించుకోవడం జరిగింది. అయితే ముఖ్యంగా చెప్పాల్సింది ఏంటంటే బానిసత్వంలో లిబర్టీ, బానిసత్వం అనే సామాజిక వ్యవస్థలో లిబర్టీ, ఈక్వాలిటీ అనేవి లేవు అసలు. సో ఈ లిబర్టీ కోరుతూ, డిమాండ్ చేస్తూ విప్లవాలు జరగడం వల్ల నిజానికి ఈనాడు ఈ సెంచరీలో నిజానికి సమానత్వం అనేది, స్వేచ్ఛ సమానత్వాలని సాధించబడ్డాయి. మనుషులు, సమాజంలో పౌరులు స్వేచ్ఛను, సమానత్వాన్ని అనుభవిస్తున్నారు అని చెప్పవచ్చు. సో నౌ లెట్ us కమ్ టు ద పాయింట్. ఎగ్జామినేషన్లో ఈ మన పూర్వరంగం అనేది ఒక ఇంట్రొడక్షన్, ఉపోద్ఘాతం లెక్క నేను చెప్పాను. అదేవిధంగా మీరు మెయిన్స్లో అంటే పర్టికులర్గా ఈ కాంపిటేటివ్ ఎగ్జామినేషన్లు కాకుండా డిగ్రీ ఎగ్జామినేషన్లో మాత్రం మీరు కొత్తగా కొంత ఇంట్రొడక్షన్, లిబర్టీ అంటే అర్థం ఏంటి, లిబర్టీ యొక్క నిర్వచనం ఏంటి, లిబర్టీ ఎన్ని రకాల లిబర్టీ యొక్క స్వభావం ఏంటి అనేది కనుక ప్రశ్నిస్తే ముఖ్యమైన ప్రాథమిక అర్థం ఏమిటి, లిబర్టీ ఈజ్ absence of constraints. Liberty means absence of restrictions. ఏ విధమైన అడ్డంకులు లేకుండా ఒక వ్యక్తి జీవించడమే స్వేచ్ఛను కలిగి ఉండడము. లిబర్టీ ఈజ్ absence of రెస్ట్రిక్షన్స్. మానవ యొక్క ప్రవర్తనలో, మానవ యొక్క జీవితంలో, మానవ యొక్క ఆలోచనలో, మానవులు బ్రతుకులో తన ఇష్టం వచ్చిన విధంగా బ్రతకడం, తన ఇష్టం వచ్చిన మతాన్ని స్వీకరించడం, తన ఇష్టం వచ్చిన మన విధంగా మన సమాజంలో తిరగడం, వీటన్నిటిలో ఎటువంటి అడ్డంకులు లేకుండా జీవించడమే స్వేచ్ఛ.
నిజానికి స్వేచ్ఛ లిబర్టీ అంటేనే నిజానికి లిబర్టీకి ఇంకొక ఏదైనా మీనింగ్ ఉంది అంటే ఫ్రీడమ్. లిబర్టీ అండ్ ఫ్రీడమ్ ఆర్ ద సేమ్ థింగ్ ఇన్ వన్స్ లైఫ్ ఆర్ ఇన్ ద లైఫ్ ఆఫ్ ఎ గ్రూప్ ఆర్ ఎ కమ్యూనిటీ. సో ఈ విధంగా మనము లిబర్టీ అనే దాన్ని నిర్వచించవచ్చు. అయితే ఏంటంటే మనము ఒకే రంగంలో జీవించడు. దానికి అడ్డంకులు నిజానికి ఒక్కొక్క రంగంలో పనిచేస్తుంటాయి. లేకపోతే ఒక రంగంలో ఇంపార్టెంట్ చాలా ప్రాముఖ్యత వహిస్తాడు, ఇంపార్టెంట్ పాత్ర వహిస్తాడు. ఇంకొక రంగంలో తమ యొక్క స్వేచ్ఛను కలిగి ఉండి జీవించవలసి వస్తుంది. అందుకొరకే మనము లిబర్టీని బ్రాడ్గా నిర్వచించి అర్థించి అది ఆ అర్థం ప్రకారము ఆ కాన్సెప్ట్ను అప్లై చేస్తూ అనేక రంగాల్లో మన వ్యక్తి యొక్క స్వేచ్ఛను మనం అర్థం చేసుకోవాల్సి ఉంటుంది. వ్యక్తి యొక్క స్వేచ్ఛను నిర్వచించవలసి ఉంటుంది. వ్యక్తి యొక్క స్వేచ్ఛకు అర్థం చెప్పవలసి ఉంటుంది. సో ఫస్ట్ అయితే దీన్ని రెస్ట్రేట్స్ కలిగి ఉండకపోవడము, అడ్డు లేకుండా ఉండడము, అడ్డు లేకుండా జీవించడము, ఇది లిబర్టీ. అయితే ఇప్పుడే చెప్పినట్టు అనేక రంగాల్లో, ఎందుకంటే సమాజంలో అనేక రంగాలు ఉంటాయి. తర్వాత మన వ్యక్తి ఒక్కొక్కసారి ఒకే రంగంలో తమ యొక్క పాత్రను నిర్వర్తించవలసి వస్తుంది. అదే కాకుండా ఒకే వ్యక్తి 1, 2 లేక 3 రంగాల్లో బ్రతకవలసి వస్తుంది, జీవించవలసి వస్తుంది. సో మనం ఏం చేయాలంటే ఒక్కొక్క రంగానికి సంబంధించి ఆ విధంగా అక్కడ లిబర్టీకి ఏం అర్థం ఉంటుంది, తర్వాత ఆ రంగానికి సంబంధించిన ఏ లిబర్టీ కావాలా అనేది మనము అర్థం చేసుకోవాలి. అక్కడ ఆ రంగంలో కావలసిన పరిస్థితులు స్వేచ్ఛ లేకుంటే ఆ రంగానికి సంబంధించిన స్వేచ్ఛ లేదని మనం అర్థం చేసుకోవాలి. సో నౌ అఫ్ కోర్స్ బిఫోర్ మనం రంగాలకు వెళ్ళిపోకుండా మన ఇంకొక విధంగా లిబర్టీని ఫస్ట్ ఏంటి ఆబ్సెన్స్ ఆఫ్ లిబర్టీస్, ఆబ్సెన్స్ ఆఫ్ రెస్ట్రిక్షన్స్, ఏ విధమైన అడ్డంకులు లేకుండా కలిగి ఉండడం. అయితే ఇది సామాన్యంగా నెగటివ్ నేచర్ ఆఫ్ లిబర్టీ, నెగటివ్ డెఫినేషన్ ఆఫ్ లిబర్టీ. ఇందులో లేకుండా ఉండడం అనేది కొంచెం నెగటివ్ అర్థం వస్తుంది. అట్లా పాజిటివ్ లిబర్టీ అని కూడా సంవర్తక స్వేచ్ఛ అంటే మనిషికి స్వేచ్ఛ అనే భావన తెలియకుండా, లేకపోతే స్వేచ్ఛని ఎక్సర్సైజ్ చేయకుండా ఉండడము కూడా తీసేయడము ఒక సంవర్ధక పాజిటివ్ లిబర్టీ అని చెప్పారు. అంటే వ్యక్తి స్వేచ్ఛను కలిగి ఉండడము, స్వేచ్ఛను ఎక్స్ప్రెస్ చేయడము, దానికి తదనుగుణమైన పరిస్థితులు కలిగి ఉండడము అనేది కూడా దానికి స్వేచ్ఛలో భాగమే. స్వేచ్ఛకు కావాల్సిన పరిస్థితులు కల్పించడము కూడా స్వేచ్ఛ, అనుకూల పరిస్థితులు కలిగి ఉండడం కూడా స్వేచ్ఛయే. దాన్ని నిజానికి కన్స్ట్రక్టివ్ లిబర్టీ లేక మన ఏముంటుందని తెలుగులో ఏమనుంటే సంవర్ధక, పాజిటివ్ సంవర్ధక స్వేచ్ఛ అని అంటారు. సో అది ఇప్పుడు 2 విధంగా ఆబ్సెన్స్ ఆఫ్ లిబర్టీ అండ్ దెన్ స్వేచ్ఛను ఒక హక్కుగా ఉన్నప్పుడు కూడా దాన్ని ఎక్సర్సైజ్ చేసే పరిస్థితి కూడా ఉండాలి. ఎందుకంటే ఎక్సర్సైజ్ చేసే పరిస్థితులు లేకపోతే ఆటంకాలు కనుక ఉంటే మనకి స్వేచ్ఛ అనే హక్కు కలిగి ఉండడం, స్వేచ్ఛను కలిగి ఉండడం దానికి అర్థం ఉండదు, దానికి విలువ ఉండదు.
అంటే నేను ఇది స్వేచ్ఛను ఎక్సర్సైజ్ చేయడానికి, స్వేచ్ఛను క్లెయిమ్ చేయడానికి, స్వేచ్ఛను అనుభవించడానికి కావలసిన పరిస్థితుల్లో దానికి ఉండడం కూడా దానికి లిబర్టీ లేకపోతే స్వేచ్ఛ. ఇది మొదటి దానికి ఏంటంటే నెగటివ్ కాన్సెప్ట్ లిబర్టీ, రెండవది ఏంటంటే కన్స్ట్రక్టివ్ లిబర్టీ, స్వేచ్ఛని ఎక్సర్సైజ్ చేయడానికి కావలసిన పరిస్థితులు ఉండడం కూడా దాన్ని స్వేచ్ఛ అంటారు. సో ఇవి రెండు ముఖ్యమైన మన స్వేచ్ఛకు అర్థాలు. అయితే ఇందులో స్వేచ్ఛకు లిమిటేషన్స్ ఉన్నాయా? సమాజంలో మానవుడు సంఘజీవి, మానవుడు సంఘజీవుడు. సివిలైజేషన్ ఎట్లా ఉంటుందంటే మానవుడు సమాజంలో జీవించడము, సమాజం అనేది చాలా ముఖ్యమైన విషయం, ముఖ్యమైన పరిస్థితి. సో ఇక్కడ రాజనీతి శాస్త్రజ్ఞులు, తర్వాత తదనుగుణంగా రాజనీతి శాస్త్రజ్ఞులచే ప్రభావానికి అనుగుణంగా క్రియేట్ చేయబడిన పరిస్థితులు, ముఖ్యంగా మన రాజనీతి శాస్త్రజ్ఞులు రాసిన ప్రకారం స్వేచ్ఛ అంటే ఈ స్వేచ్ఛ అప్పుడైన దానికి ఇక సమాజంలో ఇండివిజువల్ ఒక్కడే ఉండడు, అనేకులు ఉంటారు. సమాజంలో మెంబర్స్ కొంతమంది సభ్యులుగా కలిగేదని సమాజంలో సభ్యులకి స్వేచ్ఛ ఈజ్ దేర్ ఫర్ ఆల్. అంటే మన స్వేచ్ఛను మనము గురించి చర్చించినప్పుడు, ఆలోచించినప్పుడు we should also think that not only the individual but all the people in the society should enjoy liberty. So అక్కడ మనం ఏంటంటే స్వేచ్ఛ, ప్రతి ఇండివిజువల్ యొక్క స్వేచ్ఛ అది దాని మీద పరిమితులు కూడా ఉన్నాయి. అంటే దాని అర్థం ఏంటంటే స్వేచ్ఛను ఎంజాయ్ చేసినప్పుడు, స్వేచ్ఛను మనకి రైట్గా భావించి దాన్ని ఎక్సర్సైజ్ చేసినప్పుడు దానికి మన ఒక వ్యక్తి యొక్క స్వేచ్ఛ లేకపోతే ఒక గ్రూప్ యొక్క స్వేచ్ఛ, దానికి ఇతరుల స్వేచ్ఛను ఇతరుల స్వేచ్ఛకు ఆటంకం కలగకూడదు. నువ్వు ఏ విధంగా నీ యొక్క స్వేచ్ఛకు ఆటంకాలు ఉండకుండా ఉండాలని కోరుతున్నావో అదేవిధంగా సమాజంలో వ్యక్తులు ఎవరైతే ఉన్నారో ఇతర వ్యక్తులు ఉన్నారో ఇతర వ్యక్తుల స్వేచ్ఛ ఉండాలి. అందుకోసమే రాజ్యం కానీ తర్వాత చట్టం కానీ దానికి ఈ స్వేచ్ఛను అందరూ అనుభవించే విధంగా, అందరికీ స్వేచ్ఛ ఉండే విధంగా దానికి పరిపాలన చేయాలి. అదేవిధంగా మన చట్టాలు చేయాలి. అంటే ఏమన్నట్టు దాని అర్థం you people are having liberty, but at the same time your enjoyment of liberty should not affect adversely the liberty of others. దానికి చాలాసార్లు రాజ్యాంగంలో రాసినప్పుడు కానీ చట్టాలు చేసినప్పుడు కానీ ఈ యొక్క లిమిట్స్ ఆఫ్ లిబర్టీ అనేది కూడా చర్చించడం జరుగుతుంది. నిజంగా ఫర్ ఎగ్జాంపుల్ మనకి మన నానుడు ఉంది. ఫర్ ఎగ్జాంపుల్ నీకు రోడ్డుపై కానీ ఒక దారిలో కానీ ఆర్డినరీ దారిలో కానీ నువ్వు సైకిల్ పోతున్నావు ఉంటుంది, లేకపోతే సైకిల్ మోటార్ మీద పడుతున్నావు. నీ సైకిల్ మోటార్ కానీ ఒక తొవ్వలో పోవాలి. అదేవిధంగా నువ్వు సైకిల్ మీద ప్రయాణించినప్పుడు, సైకిల్ అనుభవించినప్పుడు అది తొవ్వలో పోతూ తర్వాత ఇతరులను డాష్ చేయకూడదు, ఇతరులకు టక్కర్ ఇవ్వకూడదు. టక్కర్ చేయకుండా నువ్వు స్వేచ్ఛ కొరకు, ఇతరుల యొక్క లైఫ్ కొరకు నీ స్వేచ్ఛ పోతుంటే నీ స్వేచ్ఛ ఇతరులకి ప్రాణాంతకం కాకూడదు.
ఫర్ ఎగ్జాంపుల్ నా ఇష్టం పోతాను, ఒకసారి ఇట్లా పోతాను బండిని, కారుని ఇటు నడుపుతాను, నా ఇష్టం నడుపుతాను, నా ఇష్టం వచ్చిన నా ఇష్టం వచ్చినంత స్పీడ్గా పోతాను అని అనుకుంటే అది అసాధ్యం. సమాజంలో అసలు సమాజం అంటేనే ఒక డిసిప్లిన్డ్ లైఫ్, సమాజం అంటేనే ఒక డిసిప్లిన్డ్ లైఫ్. కాబట్టి freedom is not licensed to do anything. It is licensed to go in a particular way, ride your car in a particular way, drive your car in a particular way, so that it will not take away the life of others, those one. And at the same time, if you are not going according to some rules mentioned by the government, I think you are also taking away the liberty of others. So that is qualifying, mentioning the restrictions are liberty. అంటే దాని అర్థం ఏంటంటే లిబర్టీ అంటే నీ ఇష్టం ఉన్నట్టు తిరగడం కాదు, నీ ఇష్టం ఉన్నట్టు ప్రవర్తించడం కాదు. నిజంగా ఏమవుతుందంటే ప్రతి సమాజంలో కొన్ని నీతి నియమాలు ఉంటాయి, దాని ప్రకారమే పోవడం. ఫర్ ఎగ్జాంపుల్ యూఆర్ గోయింగ్, సామం చేస్తూ తర్వాత ఆడుకుంటూ ఒక కట్టెతో ఆడుకుంటూ తిప్పుకుంటూ పోతున్నావు, కానీ ఒకసారి ఆ కట్టె ఇంకొకరికి తగినా, లేకపోతే ఇతరులు కూడా సాము చేస్తుంటారు, కట్టె సాము చేస్తుంటారు. ఇతరుల యొక్క కట్టెకి తగిలినా కూడా, దెబ్బ తగిలినా, దానికి హాని కలిగిన తర్వాత గాయం చేసినా కూడా అది నువ్వు పట్టుబడతావు. అంటే ఇతరుల యొక్క స్వేచ్ఛను భంగం కలిగించే విధంగా నువ్వు మెదిలేంత భంగం కలిగించేంత స్వేచ్ఛ నీకు లేదు. సో యూ షుడ్ ఎంజాయ్ ఫ్రీడమ్, లిబర్టీ, అండ్ అదర్స్ షుడ్ ఎంజాయ్ లిబర్టీ. అందువరకే సమాజంలో సామాన్యంగా ఇది లిబర్టీ ఎక్సర్సైజ్ చేసే విధంగా రాజ్యాంగాలు రచించబడతాయి, రాజ్యాంగాలు ఇంటర్ప్రిట్ చేయబడతాయి, తర్వాత రాజ్యాంగాలు సవరించబడతాయి. సో దట్ ఈస్ ద ఇన్ఫ్యాక్ట్ ద మీనింగ్ definition of liberty, and that is so what we have studied liberty meaning. అదే విధంగా లిబర్టీ ఏ విధంగా ఎక్సర్సైజ్ చేయొచ్చు, తర్వాత లిబర్టీ యొక్క పరిమితులు ఏంటి, ఫస్ట్ పాజిటివ్ లిబర్టీ, నెగిటివ్ లిబర్టీ, తర్వాత మన స్వేచ్ఛ మీద ఏ మన పరిమితులు ఉన్నాయి. అయితే మనము రంగాల కంటే లిబర్టీ యొక్క ఏ రంగంలో ఏ విధంగా ఈ లిబర్టీ వ్యక్తి పౌరుడు ఎక్సర్సైజ్ చేస్తాడు, అనుభవిస్తాడు, దాని యొక్క ఫలితాన్ని చేస్తాడు. ఫస్ట్ ఏంటంటే మొదటి రంగం సివిల్ లిబర్టీ, అంటే సమాజంలో ఉండే లిబర్టీ. అంటే సొసైటీలో ఇతరుల నుండి నీకు ఎటువంటి ఆటంకాలు, నీ యొక్క మూమెంట్స్, నీ యొక్క థాట్స్ మీద ఆటంకాలు కలిగి ఉండవచ్చు. అదే మళ్ళీ నెగటివ్ అర్థానికి సంబంధించిన డిస్కషన్. అదేవిధంగా ఎవ్రీ పర్సన్ షుడ్ హ్యావ్ నిజంగా స్వేచ్ఛను కలిగి ఉండాలా, సామాజిక స్వేచ్ఛను కలిగి ఉండాలా. దాన్నే నిజానికి సివిల్ సొసైటీ అంటే పౌర సమాజం అంటారు. పౌర సమాజంలో ప్రతి వ్యక్తి స్వేచ్ఛను కలిగి ఉండాలా. సివిల్ లిబర్టీస్ అని నిజానికి మీకు తెలుసు, మన రాష్ట్రంలో, తర్వాత దేశం మొత్తం మీద మన సివిల్ లిబర్టీస్ మూమెంట్స్ ఉన్నాయి. వ్యక్తి ముఖ్యంగా లిబర్టీకి ప్రమాదము ఎక్కడి నుంచి వస్తుంది అంటే రాజ్యం నుంచి వస్తుంది. నెక్స్ట్ లిబర్టీకి ఇతర రంగం నుంచి, అంటే మనుషుల నుంచి, వ్యక్తుల నుంచి, పౌరుల నుంచి కూడా నిజానికి వ్యక్తి యొక్క స్వేచ్ఛకు హాని కలగవచ్చు. సో పౌరుడు నిజానికి
సిటిజన్ ఒకసారి పౌరుడు అన్నప్పుడు, సమాజంలో పౌరుడు ఉన్నప్పుడు అతనికి పౌర హక్కులు, ట్రూ మీనింగ్ ఆఫ్ సోషల్ సివిల్ లిబర్టీ, నాట్ సోషల్ లిబర్టీ. సోషల్ లిబర్టీ అనొద్దు, మీరు సివిల్ లిబర్టీ అని అనాలి. అయితే సివిల్ లిబర్టీస్ అందులో సామాజిక రంగంలో, రాజకీయ రంగంలో, మన ఎకనామిక్ రంగంలో అతని వ్యక్తి, పౌరుడు దానికి స్వేచ్ఛను కలిగి ఉండాలి. వీటిని పౌర హక్కులు అంటారు. పౌర హక్కులు అంటే ఏంటి అంటే పౌరునికి కావలసిన హక్కులు, ముఖ్యంగా సమాజంలో, తర్వాత డెమోక్రసీలో ఈ పౌర హక్కులు అనేవి చాలా ముఖ్యం. అయితే సామాజిక రంగంలో సివిల్ లిబర్టీస్ నిజానికి మీరు మన ఉమ్మడి రాష్ట్రంలో కానీ, తర్వాత రాష్ట్రం విభజింపబడిన కానీ, విభజింపబడిన మన తెలంగాణ, ఆంధ్ర రాష్ట్రం విభజింపబడి తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డ తర్వాత నిజానికి ఆ తెలంగాణను కూడా చూసినా కూడా నిజంగా మన సామాజిక లిబర్టీ, మన పౌరుల యొక్క లిబర్టీ అనేది మనకు అర్థమవుతుంది. ముఖ్యంగా మనకు ఈ సివిల్ లిబర్టీస్ కోరిన వాడు ముఖ్యంగా మన దేశంలో మొత్తం మీద, కానీ మన రాష్ట్రంలో ముఖ్యంగా చాలా పాటుపడి, చాలా కష్టపడి మన పౌర హక్కులను రక్షించిన వాడు మన బాలగోపాల్. నిజానికి అతను సివిల్ లిబర్టీ మూమెంట్ని నడిపాడు. సివిల్ లిబర్టీ మూమెంట్ని నడిపాడు. సో అనేక రంగాల్లో ఉండే స్వేచ్ఛని, ఆ రంగాన్ని బట్టి ఆ స్వేచ్ఛని ఒక ప్రిఫిక్స్ ద్వారా, అంటే ఫర్ ఎగ్జాంపుల్ సివిల్ లిబర్టీస్ మన రాజ్యాంగంలో ఉంటాయి, కానీ దాన్ని స్వచ్ఛంగా రంగానికి కూడా అప్లై చేశారు లిబర్టీ. సో పౌర సమాజంలో పౌరులు నిజంగా సామాన్యంగా హక్కులు, మన ఈ స్వేచ్ఛను కలిగి ఉంటారు. మీరు ఇంకా బాగా అర్థం చేసుకోవాలంటే ఏ విధంగా బాలగోపాల్ కానీ మరి ఇతరులతో మీకు ఫాలోవర్స్ చాలామంది నిజానికి ఏ విధంగా సివిల్ లిబర్టీస్ కాపాడడానికి ప్రయత్నించారు. ప్రత్యేకంగా సివిల్ లిబర్టీస్ మన అనే మూమెంట్లో ఒక ఆర్గనైజేషన్, ఒక డిసిప్లిన్ ఫామ్గా దాన్ని మన నడిపి అనేక పౌరుల యొక్క సామాజిక హక్కుల కొరకు, అంటే అతని యొక్క హక్కులకు మన పౌరుల యొక్క హక్కులకు భంగం కలిగినప్పుడు నిజానికి బాలగోపాల్ దానికి వ్యతిరేకంగా మాట్లాడాడు, మూమెంట్ కూడా తీశారు. సో అయితే ఈ సివిల్ లిబర్టీస్ మరి ఇంకా వేరే లిబర్టీస్ కంటే ముఖ్యమైన అంటే ముఖ్యమైన, ఎందుకంటే ఇట్ కన్సిస్ట్ ఆఫ్ నిజానికి అదర్ లిబర్టీస్ ఆల్సో. ఓకే, దెన్ దెర్ ఈస్ పొలిటికల్ లిబర్టీ ఆర్ economic liberty. Political liberty, economic liberty, and cultural liberty. Yeah. Political liberty అంటే ఏంటి? దాంతోనే మన లిబర్టీని కలిగి ఉండడము అనేది చాలా ఇంపార్టెంట్ అని అనుకున్నాం. అయితే ఇంకొక సామాజిక రంగంలో మనం ఎక్సర్సైజ్ చేసేది, సమాజంలో పౌరుడు ఎక్సర్సైజ్ చేసేది సివిల్ లిబర్టీ. ఫర్ ఎగ్జాంపుల్ ఫ్రీడమ్ టు స్పీక్, ఫ్రీడమ్ టు పర్టికులర్గా. అయితే ప్రత్యేకంగా మనం ప్రత్యేక స్వేచ్ఛలను కనుక మనం మాట్లాడితే పొలిటికల్ లిబర్టీ అనేది మనకి ప్రాముఖ్యత ఎక్కడ ఉంటుంది? పర్టికులర్గా ఎడ్యుకేటెడ్ తమ యొక్క భావాలను ఎక్స్ప్రెస్ చేస్తూ వ్రాతలు రాయడంతో, వ్యాసాల రూపంలో కానీ, పుస్తకాల రూపంలో కానీ,
వ్రాయడంతో అతనికి నిజానికి పౌరులకి అటువంటి పౌరులకి స్వేచ్ఛ అవసరమని మన నిజానికి చెప్పబడింది, బోధించబడింది, ప్రబోధించబడింది. వాట్ ఈస్ ద మీనింగ్ ఆఫ్ పొలిటికల్ రైట్స్? ఫస్ట్ పొలిటికల్ రైట్ ఏంటంటే రైట్ టు ఓట్. రైట్ టు ఓట్ అంటే దానికి సమాజంలో ప్రతివానికి హక్కు ఉంటుంది, సమాజంలో ప్రతివాడికి హక్కు ఉంటుంది. కానీ వాళ్ళు ఎక్సర్సైజ్ చేయడంలో తర్వాత అర్థం చేసుకోవడంలో వెనుకబడవచ్చు. సో రైట్ టు లిబర్టీ, మన పొలిటికల్ రైట్ ఫర్ స్పీకింగ్ ఆర్ పార్టిసిపేట్ ఇన్ పాలిటిక్స్ ఈజ్ ఇన్ ఫ్యాక్ట్ పొలిటికల్ రైట్. ఇంకొక ముఖ్యమైనది పొలిటికల్ రైట్స్లో ఏంటంటే రైట్ టు లివ్, లిబర్టీ టు లివ్ and liberty to vote, liberty to contest, liberty to vote, liberty to contest, and the liberty to say exercise, claim for creation of conditions so that you can exercise. అందువల్లనే మన రాజ్యాంగంలో ప్రత్యేకంగా ఇది లిబర్టీ అంటే ఏంటి, లిబర్టీస్ ఉండాలని ప్రత్యేకంగా రాశారు. సో ఆ విధంగా లిబర్టీ ఇన్ ద ఏరియా ఆఫ్ పాలిటిక్స్ ఇస్ నథింగ్ బట్ రైట్స్ ఆఫ్ ద ఇండివిజువల్ టు బీ ఫ్రీ ఇన్ ద ఇండివిజువల్. అయితే ఫర్ ఎగ్జాంపుల్ ఈ కొన్ని దేశాలలో లిబర్టీ అనేది లేదు. ఇష్టం వచ్చిన విధంగా పరిపాలించుకోవడం, ఇష్టం వచ్చిన విధంగా మన ఇతరుల యొక్క మన హక్కులను తీసుకోవడము అనేది అన్ని దేశాల్లో లేదు, అన్ని రంగాల్లో. సో ఫర్ ఎగ్జాంపుల్ పాకిస్తాన్లో, ముస్లిం దేశమైన పాకిస్తాన్లో మన హిందువులు పోయి అక్కడ తమ యొక్క స్వేచ్ఛను ప్రొపగేట్ చేయడానికి కానీ తమ యొక్క స్వేచ్ఛను అవలంబించి దాన్ని ఈ ఫోర్స్ఫుల్గా బలవంతంగా ఇతరుల మీద రుద్దడం దానికి ఆ దేశంలో లేదు. ఆ దేశ రాజ్యాంగము, ఆ దేశ రాజ్యమే మన ఇది పనికిసే మన ఈ లిబర్టీస్ అన్ని ప్రత్యేకంగా రాజ్యాంగంలో వ్రాయబడతాయి. ఎవ్రీ పర్సన్ హ్యాస్ పొలిటికల్ లిబర్టీ టు కాంటెస్ట్ అండ్ టు gain power, to get power, and to, for example, rule according to the constitution, exercise powers according to the constitution. So అది మనకు మన రాజ్యాంగాన్ని చూసుకుంటే మన రాజ్యాంగంలో అందరికీ దానికి పొలిటికల్ లిబర్టీస్ ఉన్నాయి అని చెప్పొచ్చు. ఎందుకంటే 1950లో మనకి పొలిటికల్ లిబర్టీ రైట్ టు ఓట్ ఎప్పుడు వచ్చిందంటే 1950 నుంచి మొదలైనప్పుడు. ఎందుకంటే మనము సామ్రాజ్యవాద దేశమైన బ్రిటన్ కింద ఉన్నప్పుడు నిజానికి మన అందరికీ లేవు. అదేవిధంగా చాలా దేశాలకి పొలిటికల్ లిబర్టీస్ అందరికీ లేవు. అందువల్లనే దానికోసం కూడా తర్వాత కొందరికి పురుషులకు ఉన్నా కూడా స్త్రీలకు లేవు. స్త్రీలకు ఓటింగ్ హక్కు లేకుంటే చాలామందికి ఉన్నారు. కాబట్టి ఓటింగ్ హక్కు లేనప్పుడు సామాన్యంగా మనం ఒక పొజిషన్కి పోటీ చేయడానికి హక్కు లేదు. దాని అర్థమే అది. సో మన పొలిటికల్ లిబర్టీ అంటే ఏంటంటే అధికారం చేపట్టడం, ప్రైమ్ మినిస్టర్ కావడం, లేదా పార్టీ స్టార్ట్ చేసుకో, అక్కడ గ్రూప్ కావచ్చు, వ్యక్తి కావచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ విత్ సమ్ కండిషన్స్ కొన్ని హక్కులు కలిగి ఉన్న తర్వాత యూ కెన్ స్టార్ట్ an organization or a particularly
పొలిటికల్ రంగం, రాజకీయ రంగంలో యూ కెన్ స్టార్ట్ వన్ పొలిటికల్ ఆర్గనైజేషన్, యూ కెన్ స్టార్ట్ ఎ పార్టీ అండ్ ఫైట్ ఫర్ యువర్ నీడ్స్, ఫైట్ ఫర్ సెక్యూరింగ్ the conditions which you want. So political liberty is it's very, very important, so that if you want a change, you should come to power, and with your power, in fact, change the existing condition and then bring change by development in your community, in your state, or in your country. So that is political liberty. Right to vote, right to contest, right to organize, right to start parties, right to start political groups to influence the governments, particularly state governments and the central governments. అది ఇంకొక ముఖ్యంగా సివిల్ లిబర్టీ, ఇంకొకటి మన పొలిటికల్ లిబర్టీ, ఇంకొకటి ఏంటంటే మనము సోషల్ లిబర్టీ. సమాజంలో ఇతరులకు సమానంగా ఉండడానికి, సమానమైన పరిస్థితులు కావాలని కొట్టడానికి, సమానమైన ప్రయోజనాన్ని నెరవేర్చాలని కొట్టడానికి నిజానికి స్వేచ్ఛ కావాల్సి ఉంటుంది. అయితే దాన్ని సోషల్ ఈక్వాలిటీ సమాజంలో మెదులుతున్నాం. సమాజంలో ఒక మీకు మీటింగ్స్లో పాల్గొనాలని ఉంటుంది, మీటింగ్స్లో ప్రత్యక్షంగా అటెండ్ చేయాలని ఉంటుంది. అక్కడ పోయినప్పుడు సమాజంలో నువ్వు అందరితో ఇతరులతో సమానంగా ట్రీట్ చేయబడాలి. దానికి సామాజిక సమానత్వం అన్నట్లు. సో సివిల్ లిబర్టీస్లో ఏం చదువుకున్నారు, నేను చెప్పాను, నేను పౌర హక్కులు మరియు రాజకీయ హక్కులు. రాజకీయ హక్కుల్లో కూడా ఇంకా వేరే వేరే అవి ఉన్నాయి, పరిస్థితులు ఉన్నాయి. అవే మనం వేరే లెసన్స్ చదువుకోవచ్చు. అయితే ఇంకొక చాలా ముఖ్యమైనది ఎకనామిక్ లిబర్టీ. పొలిటికల్ లిబర్టీ అంటే అయితే ఎకనామిక్ లిబర్టీ నిజానికి కూడా చాలా ముఖ్యమైనది. అది వ్యక్తి యొక్క, పౌరుని యొక్క సివిల్ లిబర్టీస్ను, సివిల్ రైట్స్ను ఎక్సర్సైజ్ చేయడానికి, అనుభవించడానికి, మరియు సామాజిక రైట్స్ని, రాజకీయ హక్కులను ఎంజాయ్ చేయడానికి, ఎక్సర్సైజ్ చేయడానికి, అనుభవించడానికి కావలసిన పరిస్థితులు కూడా చాలా ఇంపార్టెంట్. కావలసిన చైతన్యం కూడా ఇంపార్టెంట్. కావలసిన టైం కూడా ఇంపార్టెంట్. సో ఇవన్నిటికీ మళ్ళా కావలసిన పరిస్థితి ఒకటి ఉంది. ఒకటే ఆర్థిక పరిస్థితి. సో ఎకనామిక్ లిబర్టీ అంటే ఫస్ట్ స్టెప్ ఏంటంటే ఎకనామిక్ రంగం, ఆర్థిక రంగంలో ఏ ఉద్యోగమైనా చేయొచ్చు, తర్వాత ఏ మన వృత్తి అని చేపట్టచ్చు, తర్వాత బిజినెస్ చేయొచ్చు, తర్వాత నీ ఇష్టం ఉంటే మన మ్యూజిక్ ఏమంటారు దాన్ని, మ్యూజిక్ ఏమంటారు, మ్యూజియం, సంగీత నేర్పడంలో నువ్వు నేర్పడి తనము సంపాదించాడు కాబట్టి నువ్వు స్వేచ్ఛగా నువ్వు సంగీతం నేర్పడంలో, డాన్స్ నేర్పడంలో మన నేర్పడతాను కలుగడం ఉన్నది కాబట్టి నీకు ఈ ఒక కల్చరల్ రైట్స్ ఎక్సర్సైజ్ చేస్తుంది. డాన్స్ ప్రోగ్రామ్, డాన్స్ యొక్క స్కూల్ పెట్టచ్చు. సో ఏ రంగంలో నీకు ఇంపార్టెంట్ ఉంటుందో అది ఆ రంగంలో నువ్వు మన ఒక కార్యక్రమాలు చేసి అది సంపాదించవచ్చు. సో వీటన్నిటికీ మనం ఏమంటారంటే ఎకనామిక్ లిబర్టీ ఆర్ ఫైనాన్షియల్ ఫైనాన్షియల్ రిక్వైర్మెంట్స్, ఫైనాన్షియల్ యొక్క
ఫైనాన్స్ కలిగి ఉండడం. సో మనము సివిల్ రైట్స్, సివిల్ లిబర్టీస్, తర్వాత మన పొలిటికల్ లిబర్టీస్ కలిగి ఉండడం, మరియు ఎకనామిక్ లిబర్టీ, మన ఫైనాన్షియల్ లిబర్టీ. అంటే దాని అర్థం ఫైనాన్షియల్గా సౌండ్గా ఉండడం. సౌండ్గా ఉంటేనే ఇతర స్వేచ్ఛలను మనం అనుభవించగలం. సామాన్యంగా ఏంటంటే అనుభవించడానికి మన ఒక సాధ్యం కావాలి, సుసాధ్యం కావాలి, అందుకోసం అసాధ్యం. ఫర్ ఎగ్జాంపుల్, ఒక మనిషికి ఆర్థికంగా మన అనేక ఇబ్బందులు కలిగి ఉన్నాడు, తర్వాత ఆర్థికంగా అతనికి మన పాలిటిక్స్లో పాల్గొనలేడు. ఫర్ ఎగ్జాంపుల్, ఆర్థిక పరిస్థితిని, అతని యొక్క ఆర్థిక పరిస్థితి కనుక చాలా అధ్వాన్నంగా ఉంటే అతను ఆర్థిక స్వేచ్ఛను అనుభవించలేడు, ఎలక్షన్లో ఓటు వేయలేడు, ఎలక్షన్లో ఓట్లు పాల్గొనలేడు, అదేవిధంగా మన ముఖ్యమైన పదవులకి పోటీ చేయలేడు. ఇది ఆర్థిక స్వేచ్ఛ లేకుంటే. అదేవిధంగా మనము స్వేచ్ఛ అన్నప్పుడు ఒక వ్యక్తి స్వేచ్ఛే కాకుండా గ్రూప్ స్వేచ్ఛను, మరి దేశాల స్వేచ్ఛను గురించి కూడా మనము చర్చించాలా, అర్థం చేసుకోవాలా, అవగాహన చేసుకోవాలా. ఫర్ ఎగ్జాంపుల్, లిబర్టీ అంటే మన వ్యక్తులే కాకుండా లిబర్టీ ఆఫ్ ఏ కమ్యూనిటీ కాకుండా, ఫర్ ఎగ్జాంపుల్ ముస్లిమ్స్ ఉన్నారు. ముస్లిమ్స్కి అనేది లిబర్టీ అనేది మైనారిటీ లిబర్టీస్ ఆఫ్ ద మైనారిటీస్, హక్కులు, వాళ్ళ భాషలో మాట్లాడుకోవడం, వాళ్ళ యొక్క మతాన్ని స్వీకరించడం, అది మన ఒక సమూహం, వ్యక్తుల యొక్క సమూహం, ఒక వ్యక్తుల యొక్క సంఘం యొక్క దానికి స్వేచ్ఛ గురించి మాట్లాడతాం. అదే కనుక దేశం గురించి మాట్లాడినప్పుడు మన ఒక దేశం, అది పాకిస్తాన్ కానీ, తర్వాత ఇండియా కానీ, దాని తర్వాత మనము ఏషియన్ కంట్రీస్ మన సామ్రాజ్యవాద దేశాల అధీనంలో ఉన్నప్పుడు నిజానికి వాళ్ళకి స్వేచ్ఛ కావాలని కోరుకున్నాయి. ఎందుకంటే అప్పుడు ఆ విధంగా ఈ సమాజంలో స్వేచ్ఛ, ఒక కులం ఇంకొక కులం మీద ఆధిపత్యం వహించడం, తర్వాత ఒక కులం వారు, ఒక కులంలోని వ్యక్తులు ఇతరుల కులంలో ఉన్న వ్యక్తుల యొక్క మన స్వేచ్ఛను మన అపహరించినప్పుడు, తర్వాత భంగం పరిచినప్పుడు నిజానికి అది సామాజిక స్వేచ్ఛ. అది కానీ ఆర్థిక స్వేచ్ఛ ఎప్పుడు వస్తుంది నిజానికి? ఆర్థిక స్వావలంబన, ఆర్థిక సమానత్వం అనేది మనకు కలిగి ఉంటేనే నిజానికి ఇతర స్వేచ్ఛలను మనం అనుభవించవచ్చు. అది అదేవిధంగా మన దేశం కూడా మన ఫర్ ఎగ్జాంపుల్ ప్రభుత్వం కలిగి ఉండి, తర్వాత ఇతర దేశాల నుంచి స్వేచ్ఛగా ఉండి, తన యొక్క ఇతర దేశాలను, తమ యొక్క దేశం యొక్క ప్రజలను మేలు కలిగే విధంగా తమ యొక్క ఉండాలంటే దానికి ఇతర మన ప్రాంతంలో ఉండే దేశాల నుండి స్వేచ్ఛగా ఉండాలి. ఇతర దేశాల నుండి వచ్చే ప్రమాదాలకి వ్యతిరేకంగా ఉండేట్టు, వాళ్ళను దూరం కొట్టేట్టు, వాళ్ళకు దూరంగా ఉండేటట్టు కూడా స్వేచ్ఛగా ఉండాలి. ఇతర దేశాలు వచ్చి మన మీద అనేక అడ్డంకులు పెట్టి మన యొక్క స్వేచ్ఛను హరించి, మన యొక్క స్వేచ్ఛను స్వేచ్ఛకు భంగం కలిగించే విధంగా స్వేచ్ఛను కలిగించే పరిస్థితులను పోగొట్టుకుంటూ దానికి వ్యతిరేకంగా పోరాడుతూ స్వతంత్రత్వం కలిగి ఉంటే అది నేషనల్ లిబర్టీ అంటాం. ఫర్ ఎగ్జాంపుల్, మనం ఎన్ని సంవత్సరాలు 1850 మన ఉంటుంది ఫస్ట్ వార్ ఆఫ్ ఇండిపెండెన్స్ 1857 నుంచి 1947 వరకు దానికి మన దేశంలోని ప్రజలు అందరూ ఒక్కొక్క మన రూపంలో ముందు
పోరాటాలలో ముందుండి లేకపోతే వెనక నుంచి డైరెక్ట్గా ఇండైరెక్ట్గా దానికి మన దేశానికి స్వేచ్ఛ చేస్తాం. సో దాన్ని లిబర్టీని మనం దేశపరంగా కనుక కన్సిడర్ చేసి దాన్ని చర్చిస్తే దాని గురించి మనం మాట్లాడితే దాన్ని నేషనల్ లిబర్టీ అంటారు. నేషనల్ లిబర్టీ ఉంది కాబట్టి మనం నేషనల్ లిబర్టీ లేదు కాబట్టి మనం పోరాటాలు జరుపుతాం. ఇది బ్రిటిష్ సామ్రాజ్యవాదానికి వ్యతిరేకంగా. అప్పుడు దాన్ని నేషనల్ లిబర్టీ అన్నారు. సో లిబర్టీస్ అనేక రంగాలు, ఆ ఒక్కొక్క రంగానికి సంబంధించి ఆ రంగం జోడించి దాన్ని మనం అర్థం చేసుకోవాలా. తర్వాత అర్థం చేసుకొని ఆ యొక్క లిబర్టీ మనకు లేకపోతే దాన్ని క్లెయిమ్ చేసే విధంగా మనం మన పోరాటాలు కానీ చేయాలా, క్లెయిమ్ తమ యొక్క రైట్స్ కానీ ఎక్సర్సైజ్ చేయాలి. సో సివిల్ లిబర్టీ మన సివిల్ లిబర్టీస్, పొలిటికల్ లిబర్టీస్, సోషల్ లిబర్టీస్ అండ్ ఎకనామిక్ లిబర్టీస్, ఇవన్నిటిని కలిపి మనం లిబర్టీని అర్థం చేసుకోవాల్సి. సో ఇంకొక ముఖ్యమైన కాన్సెప్ట్, భావన మనం ఇవాళ చర్చించుకోవాల్సింది ఆ యొక్క కాన్సెప్ట్ ఈక్వాలిటీ. లిబర్టీ అండ్ ఈక్వాలిటీ ఇన్ ఫ్యాక్ట్ are the two legs of the personality called equality. నిజానికి ఈక్వాలిటీ సమానత్వము అంటే ఇతరులతో పోల్చినప్పుడు అతనికి అతని యొక్క ఏ పరిస్థితులు, ఏ హక్కులు, ఏ వసతులు, ఏ మన ఏమంటారు దాన్ని ట్రీట్మెంట్ కలిగి ఉంటాడో అదేవిధంగా దానికి సమానంగా నీకు ఉండడం, నాకు ఉండడం, దాన్ని సమానత్వ పరిస్థితి. ఈక్వాలిటీ ఈజ్ presence of equal opportunities. Equality is means having the right to exercise our freedoms on par with others, and right to exercise the liberties which we are having. Equal right to exercise your liberties and rights is the state of equality. So సమానత్వం అనే భావన కూడా చాలా ఇంపార్టెంట్. దానికి అది మన ఒక సైడ్ అయితే ఈ టూ సైడ్స్ ఆర్ ద సేమ్ కాయిన్ అండి. లిబర్టీ అండ్ ఈక్వాలిటీ ఆర్ ద టూ సైడ్స్ ఆఫ్ ఒకే నాణ్యంకున్న రెండు దిక్కులు అని చెప్పవచ్చు. ఈక్వల్ టూ సైడ్స్ ఆఫ్ ద సేమ్ కాయిన్. సో మనం ఏ విధంగా ఈక్వాలిటీని మనం ఏ విధంగా చేయాలంటే ఈక్వాలిటీ ఆఫ్ ఆపర్చునిటీస్. ఈక్వాలిటీని ఎక్సర్సైజ్ మన స్వేచ్ఛను డెవలప్మెంట్ ఎప్పుడు మనము పొందగలము? ఇతరులతో సమానంగా ఉంటేనే మనకి కావాల్సిన మన రైట్ ఎంజాయ్ చేయడానికి అవకాశం. ఉదాహరణకి ఒక సమాజంలో ఫర్ ఎగ్జాంపుల్ ఆఫ్రికాలో ఇంకా స్లేవరీ ఉంది, కానీ అదేవిధంగా మన సమానత్వం అనే పరిస్థితి లేదు. కొందరే డెవలప్ అవుతున్నారు. ఫస్ట్ పర్టికులర్గా మన కొందరు సమ్ రిచ్ పీపుల్ ఆర్ పీపుల్ హు ఆర్ హ్యావింగ్ యాక్సెస్ టు మన ఫుడ్ అండ్ దిస్ థింగ్, ఫుడ్ people who are having access to land, they are having
ఇప్పుడు ఆపర్చునిటీస్ ఎందుకంటే ఏదైనా కూడా మనం కావాలంటే దానికి తప్పకుండా ఆపర్చునిటీ కూడా ఇతరులతో ఆపర్చునిటీ. ఉదాహరణకి కొందరు సమాజంలో కొందరు వ్యక్తులు సామాన్యంగా హయ్యర్ పొజిషన్స్కి ఎదుగుతారు. కొందరు హయ్యర్ పొజిషన్ చేరుకోలేదు. ఎందుకు అంటే ఎవరైతే చేరుకున్నారో ఆ చేరుకున్న వారి యొక్క పరిస్థితి, ఆర్థిక పరిస్థితి డిఫరెంట్గా ఉంది కాబట్టి, తర్వాత ఆ హయ్యర్ పొజిషన్కి చేరని వారి యొక్క ఆర్థిక పరిస్థితి చాలా అధ్వాన్నంగా ఉండడం, దుర్భరంగా ఉండడం వల్ల ఇతరులతో సమానంగా అతను ఎదగలేకపోయాడు. అయితే ఇక్కడ సమస్య ఏంటంటే మన ఈక్వాలిటీ కనుక లేకపోతే, మన ఆపర్చునిటీ కనుక లేకపోతే, ఫర్ ఎగ్జాంపుల్ ఆపర్చునిటీ కూడా నిజానికి ఆర్థిక పరిస్థితి కూడా వస్తుందండి. సో ఈక్వల్ ఆపర్చునిటీ అంటే ఈ మన అవకాశాలు కలిగి ఉండకపోవడము అనేది నిజానికి మళ్ళీ అదే డిబట్టిని ఏ విధంగా మనం చర్చిస్తున్నాం దాన్ని కూడా చర్చించాలి. అనేక అవకాశాలు ఉంటే మంచి డెవలప్ అవుతుంది. అయితే presence of equal opportunities, in fact, or the necessity for, in fact, for one's life and liberty also. Equal opportunities. తర్వాత economic ఈక్వాలిటీతో ఏమవుతుంది అంటే నీ ఎదుటివాడు, నీ పక్కవాడు, నీ మన ఆర్థిక సమానత్వం లేకుంటే అతనికి ఎక్కువ హక్కులు కలిగి ఉంటే అతనితో సమానంగా కావాల్సిన ఈక్వల్ ఆపర్చునిటీ మనం రెండు విధాలుగా చర్చించవచ్చు. ఎట్లా అంటే ఇతరులతో సమానంగా, రెండవది మనకి పరిస్థితికి కావలసినంత ఆర్థిక స్వావలంబన కలిగి ఉండడం. మనకి ఎంత అవసరమో, ఎంత నెసెసిటీ ఉందో అంతగా కావడం, దానికి ఈక్వల్ ఆపర్చునిటీస్ అనొచ్చు. సో ఈక్వాలిటీ. తర్వాత ఈక్వాలిటీని సామాన్యంగా రాజ్యాంగంలో, సమాజంలో, రాజకీయ రంగంలో, తర్వాత నేర రంగంలో చాలా ముఖ్యంగా భావించి దాన్ని ఉండే విధంగా చేస్తారండి. ఫర్ ఎగ్జాంపుల్ ఈక్వాలిటీ బిఫోర్ లా, పర్టికులర్గా మన ఇంగ్లాండ్లో ఇది ఒక మేజరింగ్ రాడ్, ఈ రూల్ అన్నట్టు. ఇది చాలా ముఖ్యమైన రూల్ అది. ఈక్వాలిటీ, ఎవ్రీబడి మస్ట్ బి ట్రీటెడ్ ఈక్వలీ బిఫోర్ లా. ఫర్ ఎగ్జాంపుల్ ఉదాహరణకి మన ఒక తప్పు ఉన్నవాడు చేశాడు, డబ్బు ఉన్నవాడు, ధనం ఉన్నవాడు, సంపద ఉన్నాడు, ఒక తప్పు చేశాడు. అదేవిధంగా మన ధనం లేనివాడు, పేదవాడు తప్పు చేశాడు. అయితే ఈక్వాలిటీ బిఫోర్ లా అని ఏం చెప్తుందంటే ఈ వీళ్ళిద్దరిని కూడా నిజానికి చట్టం ముందు హాజరుపరిచి సబ్మిట్ చేసి సమానమైన పనిష్మెంట్ని ఇవ్వవలసి ఉంటుంది, సమానమైన ట్రీట్మెంట్ని ఇవ్వవలసి ఉంటుంది. అదే ఆ విధంగా లేకుంటే అది నిజానికి అది మన సమానమైన ఆర్థిక పరిస్థితి లేనప్పుడు, తక్కువ ఆర్థిక పరిస్థితి ఉన్నప్పుడు, తక్కువ ఆర్థిక అవకాశాలు కలిగినప్పుడు నిజానికి అక్కడ మన ఒక రాజ్యాంగం యొక్క మన లక్ష్యాలు కానీ, ఒక సమాజం యొక్క లక్ష్యాల్లో కానీ అవి చేరుకోవడం, అందరూ సమానంగా ఎదగలేరు. సో పనిష్మెంట్ అనేది రిచ్ పర్సన్కి
తర్వాత పూర్ పర్సన్ సమానంగా ఉండాలి. అదేవిధంగా ఎంప్లాయీస్లో కూడా ఆర్థికంగా డిఫరెంట్ ఉంటుంది. కానీ ఒక పనిష్మెంట్ ఇవ్వాలంటే అతను మన వాళ్ళకి సమానమైన యాక్సెస్ చట్టానికి ఉండాలి. లా షుడ్ ట్రీట్ ఆల్ పీపుల్ ఈక్వల్లీ. ఇదన్నీ ఈక్వాలిటీ బిఫోర్ లా. మన ఫ్రాన్స్లో ఈక్వాలిటీ బిఫోర్ లేదు, అడ్మినిస్ట్రేటివ్ లా అంటుందని. ఈక్వాలిటీ బిఫోర్ లా అని ఇంగ్లాండ్లో ఉంటే, మన అడ్మినిస్ట్రేటివ్ లా అంటే కొందరు సమానంగా మన అందరు సమానంగా ట్రీట్ చేయబడ్డారు. అంటే అందరూ ఈక్వాలిటీ ఉండదు. ఒక అడ్మినిస్ట్రేషన్లోనే సామాన్యంగా అందరికీ సమానమైన హక్కులు కలిగి ఉంటారు. సో ఇది నిజానికి. తర్వాత ఎకనామిక్ ఈక్వాలిటీ అనే దాని గురించి అందరూ సమానంగా అంటే ఇప్పుడు ఉదాహరణకి మన లిబరల్ పొలిటికల్ థియరీ, లిబరల్ ఎకనామిక్ థియరీ నిజానికి ఎకనామిక్ ఆపర్చునిటీస్ గురించి మాట్లాడింది. దానికి రాయడం జరిగింది, అలాగే శస్త్రజ్ఞులు రాయడం జరిగింది. తర్వాత మన దానికోసం పోరాటానికి ప్రోత్సహించడం, ఏ విధంగా సాధించాలని కూడా చెప్పారు. కానీ సామాన్యంగా మనిషికి అభివృద్ధి చెందడానికి, సమాజం అభివృద్ధి చెందడానికి ఎకనామిక్ కండిషనే కాదు, తర్వాత అతని యొక్క తెలివి, రేషనాలిటీ, తర్వాత కెపాసిటీ టు డెవలప్, కెపాసిటీ టు థింక్, టు బి ఇంటెలిజెంట్, లిబరల్ థియరీ ఎక్కువ ఇంపార్టెంట్. ఇది ఈక్వాలిటీ. ఒకవేళ ఒక వ్యక్తి ఒక చాలా మన గడ్డు పరిస్థితులు కనుక ఉంటే అతనికి మన లిబరల్ థింకర్స్ ఏం చేస్తారంటే అతనికి తెలివి లేనివాడు, న్యాచురల్గా అట్లా ఉంటాడు. కానీ మార్క్స్ అనే రచయిత కార్ల్ మార్క్స్ అనేవాడు ఏం చెప్పాడంటే, లేదు, ఒక గడ్డు పరిస్థితిలో ఉండడం, ఒక దుర్భరమైన పరిస్థితిలో ఉండడం వ్యక్తియే బాధ్యత వహించనక్కర్లేదు, వ్యక్తియే ముఖ్యం కాదు, వ్యక్తియే కారణం కాదు. నిజానికి అతని దగ్గర ఉన్న ఆర్థిక పరిస్థితి కూడా కారణం కావచ్చు. కాబట్టి వన్స్ డెవలప్మెంట్ డిపెండ్స్, వన్స్ వెల్ఫేర్ డిపెండ్స్ ఆన్ ద ఎకనామిక్ కండిషన్ ఆఫ్ ద పర్సన్. సో మార్క్స్ అనేవాడు నిజానికి సమాజంలో గుంపు ఏర్పడడానికి, అనేక సంఘటనలు జరగడానికి నిజానికి దానికి సోషల్ డెవలప్మెంట్, ఎకనామిక్ డెవలప్మెంట్ అండ్ కల్చరల్ డెవలప్మెంట్ ఆఫ్ ద ఇండివిజువల్స్ అండ్ ఇండివిజువల్ కమ్యూనిటీస్ డిపెండ్స్ ఆన్ ది ఈక్వాలిటీ కంపేర్ టు అదర్స్. సో ఈ విధంగా మనము ఈరోజు లిబర్టీ మరియు ఈక్వాలిటీ అనే ముఖ్యమైన భావనలను, కాన్సెప్ట్స్ మనము చదువుకున్నాము, అది విశ్లేషించాము. ఇందులో ముఖ్యంగా గిల్క్రిచ్ అనేవాడు, అంటే కొందరు మన ఎవరు రాస్తారు ఇందులో అంటే ముఖ్యంగా లిబర్టీ అనే దాంట్లో పుస్తకాలు, పెద్ద పెద్ద పుస్తకాలు రాసిన వాళ్ళలో జాన్ స్టూవర్ట్ మిల్ అనేవాడు జెండర్ లిబర్టీ, ఉమెన్స్ లిబర్టీ, సబ్జెక్షన్ ఆఫ్ ఉమెన్ అనే పుస్తకంలో అతడు దానికి స్త్రీల యొక్క లిబర్టీని ప్రబోధించాడు. స్త్రీల యొక్క లిబర్టీకి అనేక మన ప్రతిపాదన చేశాడు. అసలు లిబర్టీ స్త్రీలకి, స్త్రీల యొక్క సమానత్వానికి, స్త్రీల యొక్క స్వేచ్ఛకు అతడు నిజానికి ఆద్యుడు. అంటే అనేక ఉన్నారు వాళ్ళు. అదేవిధంగా మన ఈక్వాలిటీ ఇన్ ఎంప్లాయ్మెంట్, ఈక్వాలిటీ ఇన్ ఆపర్చునిటీస్, ఈక్వాలిటీ ఇన్ మన సొసైటీ, ఆల్ దోస్ ఈక్వాలిటీస్ కూడా అతను జేఎస్ మిల్లు అతని యొక్క గ్రంథాల్లో మనం రాయడం జరిగింది. సో ఈ విధంగా మనం ఈరోజు లిబర్టీ అండ్ ఈక్వాలిటీని బాగా మన లోతుగా చర్చించి వాటిపై స్పష్టత తీసుకున్నామని చెప్పొచ్చు. సో ఇంతటితో ఈరోజు